దేవునికి స్తోత్రాలు. నాకైతే అర్హత లేదు, అయినప్పటికీ ఈ అర్హతను ఈ అవకాశాన్ని ఇచ్చిన మొదటిగా ఆ దేవదేవునికి, అలాగే ఈ అవకాశానికి ఈ సమయాన్ని ఇచ్చినటువంటి ఆత్మీయ తండ్రి గారికి, ఆత్మీయ తల్లి గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఇక్కడ మీరు అందరూ ఈ మాట ప్రతి సంవత్సరం వినే ఉంటారు. అలాగే ఈ మాట కూడా నాకు తెలిసినంత వరకు నేను ఏదైతే ఇక్కడ ఏమనుకుంటున్నానంటే కేవలం దేవుడే నాతో మాట్లాడతాడు అని అనుకుంటున్నాను. అలాగే మనందరం ఆలోచిద్దాం. చిన్న ప్రార్థన చేసుకొని మొదలు. పరలోకమందున్న దేవా, మీకే వందనాలు, స్తోత్రాలు. ప్రభా, మీరే నిలబెట్టారు చెప్పబోతున్న మాటలు తండ్రి, నా మాటలుగా కాకుండా తండ్రి మీ మాటలుగా ప్రభా నాయన ప్రజలందరికీ ప్రభా అర్థమయ్యేలాగా మీరే సహాయం దయచేయండి. సమస్తాన్ని మీ చేతులుగా అప్పచెప్పు సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకే ఆరోపించు. యేసు పరిశుద్ధ నామములో అడిగి పెట్టుకున్నాం ఆ పరమ తండ్రి. ఈరోజు డేట్ ఎంతండి? ఏప్రిల్ 3. మనందరికీ తెలియని విషయం ఏమో అంటే చాలా మందికి తెలిసి ఉండొచ్చు, యేసు క్రీస్తు ప్రభువాన్ని సిలువ వేసినప్పుడు ఆ రోజు కూడా డేట్ ఏప్రిల్ 3, AD 33. అది యాదృచ్ఛికమో ఏమో తెలియదు, ఈరోజు కూడా ఏప్రిల్ 3 శుభ శుక్రవారం అదే రోజు వచ్చింది. యేసయ్యకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లించుకున్నాం. హల్లెలూయా. సో నాకు తెలిసిన ఈ ఒక్క మాట మీతో నేను నిన్న ప్రిపేర్ అయ్యేటప్పుడు నిన్న రాత్రి కాలం సమయంలో నాకు తెలిసిన ఈ మాట మీకు కూడా చెప్తామని ఆశ కలిగింది. అందుకే ఈ మాట మెన్షన్ చేశాను. ఇప్పటి వరకు క్రీస్తు పలికిన 3 మాటలు మనం చూసామండి. ఇప్పటి వరకు పలికిన 3 మాటలు కూడా ఆయన ఇతరుల గురించి పలికినవి. మొదటిగా సైనికులు ఎవరైతే ఆయన ఇబ్బంది పెట్టారో, లేదా చుట్టూ ఉన్న ప్రజలు ఎవరైతే ఇబ్బంది పెట్టారో, ఎవరినైతే మనం క్షమించాలని అడిగారో ఆయన క్షమించారు, అది ఇతరుల గురించి మాట్లాడింది. రెండో మాట దొంగ గురించి మాట్లాడారు. నువ్వు కూడా నాతో పరదేశంలో ఉంటావు, పరదేశంలో పరలోక రాజ్యంలో నాతో పాటు కూడా ఉంటావు అని చెప్పారు. అది రెండవ మాట కూడా ఆయన మాట్లాడింది ఇతరుల గురించి. మూడవ మాట తన తల్లి గురించి, తన సహోదరుల గురించి మాట్లాడారు. ఇక 4వ మాట నుంచి మిగిలిన 4 మాటలు ఏవైతే ఉన్నాయో ఆ మాటలన్నీ ఆయన గురించి ఆయన మాట్లాడింది. హల్లెలూయా. ఇక్కడ 4వ మాటలు కూడా మీరు అబ్జర్వ్ చేస్తే పైన 3 మాటలు ఉన్నాయి, కింద 3 మాటలు ఉన్నాయి. ఇది 4వ మాట కరెక్ట్గా మధ్యలో ఉన్నమాట. 7 నంబర్ ఉన్నప్పుడు పైన 3 ఉంటాయి, కింద 3 ఉంటాయి. 4వ మాట ఖచ్చితంగా మధ్యలో ఉంటుంది. పైన 3 మాటలన్నీ సెంటెన్స్లు, కింద ఉన్న మాటలన్నీ సెంటెన్స్లు. అంటే అర్థం కావడానికి చెప్తున్న వాక్య రూపంలో ఉంటాయి, కింద కూడా వాక్య రూపంలో ఉంటాయి. కానీ 4వ మాట ఒక్కటి మాత్రమే మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఉంది. అంటే అర్థం ఏంటి? ది క్వశ్చన్. ఈ క్వశ్చన్ ఎవరితో మాట్లాడుతున్నాడు? దేవుడు ఎవరితో అడుగుతున్నాడు? యేసు పరలోకమందు తండ్రిని అడుగుతున్నాడు అనే మాట మనందరికీ తెలిసింది. ఈ ఒక్క మాటకున్న విశిష్టత గురించి మీకు చెప్దామని ఈ మాట చెప్పాను అన్నమాట. ఇది ఖచ్చితంగా మధ్యలో ఉన్నమాట. పైన 3 సెంటెన్స్లే, కింద 3 సెంటెన్స్లే. 4వ క్వశ్చన్ మాత్రం, 4వ మాట మాత్రం క్వశ్చన్. హల్లెలూయా. సో ఇప్పుడు ఈ 4 మాటలో ఈ 4వ మాట గురించి మనం పూర్తిగా తెలుసుకోవాలంటే దానికి ఉన్న ముందు చిన్న 2-3 మాటలు ఉంటాయండి. ఒక సెంటెన్స్ ఉంది కంప్లీట్గా. ఆ సెంటెన్స్ మనం చదువుకొని ముందుకు వెళ్దాం. ఎవరైనా నాకు ఒక చిన్న సహాయం చేసింది. మత్తయి సువార్త 27వ అధ్యాయం 45వ వచనం ఒక్కలు చదివి. మధ్యాహ్నము మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమందంతటా చీకటి కమ్మెను. మనం ఒక్కొక్క పదం వైజ్ వద్దామండి. మధ్యాహ్నం మొదలుకొని అంటే దేవుడు ఇక్కడ టైం స్పెసిఫై చేయలేదు, కానీ 3 గంటలు అనే టైంని మాత్రం స్పెసిఫై చేశాడు. మధ్యాహ్నం అంటే జనరల్గా మనం ఎప్పటి నుంచి అంటాం అంటే 12 గంటల తర్వాత నుంచి అంటాం. ఆఫ్టర్నూన్, నూన్ అనేది 12 గంటలు, ఆఫ్టర్నూన్ అంటే 12 గంటల తర్వాత. ఎప్పుడైతే ఈ మాట జరిగింది, ఇప్పుడు ఏదైతే ఉందో ఆ 12 గంటల నుంచి 3 గంటల మధ్యలో జరిగిన డ్యూరేషన్ గురించి మనం ఒక 2 సెంటెన్స్లు మాట్లాడుకొని మనం ముందుగా ఆయన పడిన 4వ మాటలోకి వెళ్దాం. మధ్యాహ్నం మొదలుకొని అంటే ఆయన అక్కడ టైంని స్పెసిఫై చేయలేదు. 3 గంటల వరకు అన్నారు. ఆ మధ్యలో ఉన్న డ్యూరేషన్ జనరల్గా ఇంచుమించుగా 3 గంటలు. అసలు 3 గంటల వరకు ఎందుకు, దేవుడు ఏం జరిగిందో మనం ఒక 4 సెంటెన్స్లో మీకు చెప్తాను. మొదటిగా 6 గంటల నుంచి 8 గంటల వరకు ఆయన కొట్టారు, సిలువ వేయమని చెప్పారు. 6 గంటలు కొట్టారు, కొరడాలతో కొట్టారు, ఆయనకి ముఖం మీద ఉమ్మేశారు, ఆయన ముళ్ళకరేటు పెట్టారు. అయినప్పటికీ 6 గంటల నుంచి 8 గంటల వరకు అది జరిగింది. ఎప్పుడైతే 8 గంటల నుంచి 9 గంటల వరకు ఉన్న టైం ఉదయం, ఆ రోజు ఏప్రిల్ 3, 33 AD రోజు జరిగింది ఏంటంటే 6 గంటల నుంచి 8 గంటల వరకు ఆయన సిలువ వేయాలి అని ఏదైతే ముందు కార్యక్రమంలో కొట్టడం, శిక్షించడం, బాధ పెట్టడం, హేళన చేయడం అవన్నీ జరిగినాయో అవి 6 to 8. 9వది ఏదైతే ఉందో 8 గంటల నుంచి 9 గంటల వరకు ఏదైతే ఉందో అదేంటి అంటే ఆయన సిలువ వేయడం, అంటే సిలువ మోసుకొని వెళ్ళడం, గొల్గొతా కొండ వరకు ఆయన సిలువ వేసుకొని వెళ్ళడం. నేను ఇంకొక మాట చెప్పాలని ఆశపడుతున్నాను. సమయభావం ఉన్నప్పటి వరకు చాలా ఫాస్ట్గా చెప్పేస్తాను. ఎప్పుడైనా సరే మనం ఒక 2 ఫ్లోర్లు ఎక్కిన తర్వాత ఆకుండా
ఎక్కగలను అనే వాళ్ళు ఎవరు ఉన్నారా? నేనైతే లేనండి. నా వయసు ఇప్పుడు 32, 33. నేనైతే ఎక్కలేను. ఎవరైనా ఎక్కే వాళ్ళు ఉన్నారా? ఆకుండా 5 ఫ్లోర్లు ఎక్కగలను. దేవుడు ఎక్కించిన ఆ కొండ ఎత్తు అంటే 750 మీటర్స్ ఓవర్ సీ లెవెల్. అంటే సముద్ర మట్టం నుంచి 750 మీటర్లు అంట. దాదాపు 750 మీటర్లు అంటే 30 కిలోమీటర్లు పైకి. అంటే దాదాపు నాకు తెలిసి ఒక 140-150 ఫ్లోర్లు వస్తుంది. ఆయన మామూలుగా మనం మనబరు వేసుకుని వెళ్ళడానికి, మొన్న నేను వాటర్ బాటిల్ తీసుకుని వద్దామని చేసిన చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నా. వాటర్ బాటిల్ తీసుకుని వెళ్దాం అనుకుంటుంటే 2 ఫ్లోర్లు ఎక్కడానికి 3 ఫ్లోర్లు ఎక్కడానికి ప్రభా లిఫ్ట్ పని చేస్తే బాగుండు. ఆ రోజు లిఫ్ట్ పని చేయట్లేదు. ప్రభా లిఫ్ట్ పని చేస్తే బాగుండు అనుకున్నాను. అలాంటిది తన భుజం మీద ఉన్న సిలువ బరువు దాదాపు 110 పౌండ్లు అంటండి. అంటే ఇన్ కేజీస్కి వచ్చేసరికి 70 కేజీస్ 65 కేజీస్ వస్తుందేమో రఫ్గా. ఆ బరువు పెట్టుకొని 750 మీటర్స్ ఎక్కారట. ఆ 750 మీటర్స్ ఎక్కడం, అది కూడా సీ లెవెల్లో స్లాంట్గా. సో వెరీ టఫ్ జాబ్. అలాంటి పరిస్థితుల్లో అది 8 to 9 ఆయన సిలువ వేస్తారు. 9 గంటలు, 9 నుంచి 12 గంటల వరకు ఆయన మాట్లాడి, ఇప్పుడు ఏదైతే 3 మాటలు ఉన్నాయో ఆ 3 మాటలు మనం మాట్లాడారు. 9 గంటల నుంచి 12 గంటల వరకు. 12 గంటల తర్వాత నుంచి జరిగింది ఏదైతే ఉందో అది ఇప్పుడు మనం ధ్యానం చేయబోతున్నాం. 12 గంటల నుంచి 3 గంటల వరకు జరిగిన మాట ఏంటి అంటే క్లియర్గా మధ్యాహ్నము మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమందంతటా, కొన్ని మాటల్లో ఏముంటుందంటే ఇంగ్లీష్ భాషలో ఎంటైర్ ల్యాండ్ అని ఉంటుంది. మీరు ఎవరైనా ఉంటే చదవచ్చు. ల్యాండ్ అని ఉంటుంది. అంటే ఆ ప్రదేశానికి మాత్రమే కాదు, భూమి అందంతటా అని కొంతమంది చెప్తారు. దీనికి సంబంధించి చరిత్రకారుడైనటువంటి తలాస్ అనే ఒక వ్యక్తి AD 52లో ఏమని చెప్పాడంటే, రాసిన దాని ప్రకారం భూమి మొత్తం చీకటపడింది అని చెప్పారు. ఎందుకంటే ఆల్రెడీ మనకు తెలుసు, ఒకవైపు చీకటి ఉంటే ఇంకోవైపు వెలుతురు ఉంటుంది. ఆ వెలుతురు సైడే ఎప్పుడైతే మధ్యాహ్నం ఉందో, మీ అందరికీ తెలుసు అమెరికాలో మనకి మధ్యాహ్నం అయితే ఇక్కడ రాత్రి అవుతుంది, ఇక్కడ రాత్రి అయితే అక్కడ పగలు అవుతుంది. మీకు తెలుసు, ఒక చోట ఆల్రెడీ పగలు ఉంది అంటే ఆటోమేటిక్ అదర్ సైడ్ ఏమవుతుంది, చీకటి. అందుకని ఎప్పుడైతే ఈ ప్రదేశం అంతా చీకటపడిందో భూమి అంతా చీకటపడిపోయిందని రాశాడు AD 52. సేమ్ అలాగనే ఇంకొక అతను కూడా రాశాడు 137లో గ్రేటెస్ట్ ఎక్లిప్స్ ఎవర్ అని. అంటే ఎక్లిప్స్ అంటే తెలుసు కదండి, గ్రహణం. సూర్యుడు ఎప్పుడైతే కనిపించినో దాన్ని మనం ఏమంటాం అంటే గ్రహణం అంటాం. అలాంటి గ్రేటెస్ట్, అప్పటి వరకు జరిగిన వాటిలో గ్రేటెస్ట్ ఎక్లిప్స్ ఎవర్, గ్రహణం పట్టిన వాటిలో, ఇంతవరకు పట్టిన వాటిలో అతి పెద్ద, అతి ఎక్కువైనటువంటి గ్రహణం అని చెప్పి ఇంకొక రాశాడు. అతని పేరు ఫెల్గాన్. ఇతను రాసింది ఎప్పుడంటే AD 137. ఇలాంటి మాటలు మనం చూసినప్పుడు మనకు అర్థమైంది ఏంటంటే అక్కడ 3 గంటల వరకు అసలు ఏమాత్రం మనిషికి మనిషి కనపడేంత స్థితి కూడా లేనటువంటి పరిస్థితుల్లో చీకటి కమ్మింది. దీనికి కావాల్సిన కారణాలు ఏంటి అని నేను ధ్యానం చేసినప్పుడు నాకు ముఖ్యంగా 4 కారణాలు కనపడ్డాయి. అందులో కూడా దానికి వెళ్ళే ముందు నేను ముందుగా మీకు ఏం చెప్పాలనుకుంటే, దేవుడు 3 గంటలకి ఎందుకు అంత ఇంపార్టెన్స్ ఇచ్చాడు. మనకి 3 గంటలు ఉంది, 12 నుంచి 3 గంటలు. మీరు ఎక్కువసార్లు అబ్జర్వ్ చేయండి, బైబిల్లో ఉదయం తెల్లవారుజామున అలా ఉంటుంది. కానీ ప్రత్యేకించి 1-2 సార్లు దేవుడు ఏం చెప్తాడంటే 3 గంటల వరకు, 3 గంటల నుండి తెల్లవారుజామున 3 గంటల వరకు అని చెప్తాడు. ఆ మాటలు ఎలా ఉన్నాయో ఒకసారి మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పేస్తాను. రిఫరెన్స్ ఏం తీసి చదవాల్సిన పని లేదు, బట్ రిఫరెన్స్ నోట్ చేసుకోండి. కొన్ని విషయాలు 3 గంటలప్పుడు జరిగిన విషయాలు, అంటే ఎగ్జాక్ట్గా 3 గంటలని కాదండి, 3 గంటలకు కొంచెం అటు ఇటుగా. మొదటిగా యాక్ట్స్ 3:1 అంటే అపోస్తుల కార్యములు 3:1. ఆ టైంలో పగలు 3 గంటలప్పుడు జరిగింది చెప్తున్నా. పగలు 3 గంటలు అంటే మధ్యాహ్న సమయం, మన మాటల్లో మాట్లాడాలంటే. ఎందుకు మధ్యాహ్నానికి అంత ఇంపార్టెన్స్ అంటే, మధ్యాహ్నం ఎప్పుడైనా ఎలా ఉంటుందంటే, ఇది మధ్యాహ్నాన్ని 3 గంటల సమయానికి ఎందుకు అంత ఇంపార్టెన్స్ అంటే, మధ్యాహ్నాన్ని సాయంత్రాన్ని కలిపేది 3 గంటలు అనమాట. ఎలా అంటే మనం 3 తర్వాత వచ్చేదాన్ని సాయంత్రం అంటాం, 3 ముందు ఉన్నదాన్ని మధ్యాహ్నం అంటాం. ఏమై రైట్? కరెక్టేనా? మాకు కొంచెం మాట్లాడనమ్మా. హల్లెలూయా. మంచి నిద్ర వస్తున్నాడు. హల్లెలూయా. ఏం చేస్తున్నాము అంటే 3 గంటల కింద ఉన్నదంతా కూడా మనం ఏమంటామంటే సాయంత్రం అంటాం, 3 గంటల ముందు ఉన్నదంతా కూడా మధ్యాహ్నం అంటాం. అంటామా? అంతే కదా. సేమ్ అలాగే దృష్టి పెట్టుకొని దేవుడు అది కలిపేదాన్ని పెట్టాడు. అలాగే రాత్రి 3 గంటలు చూడండి. అర్ధరాత్రి నుంచి 3 గంటలకు జరిగేదేమో మనం అర్ధరాత్రి అంటాం, 3 గంటల తర్వాత వచ్చేదాన్ని అంతా ఉదయం అంటాం, తెల్లవారుజాము అంటాం. సో అందుకనే 3 గంటలు అనే దానికి దేవుడు చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు. అందుకనే 3 గంటల గురించి మనం తెలుసుకోవాల్సిన 2-3 వాక్యాలు మీకు చెప్పేసి నేను చేస్తాను. యాక్ట్స్ 3:1 అందులో ఏమంటాడంటే, పగలు 3 గంటలప్పుడు పేతురు గారు, యోహాను గారు మందిరంలోకి వెళ్తున్నప్పుడు అక్కడ పుట్టినప్పటి నుంచి కుంటివాడైనటువంటి ఒక వ్యక్తి అక్కడ కూర్చొని మాట్లాడుతూ ఉంటాడు. అలా చూస్తూ ఉంటాడు, వాళ్ళ దగ్గరికి ఏం కావాలని, మీరంతా చదువుకుంటే ఇదంతా ఉంటుంది. అప్పుడు ఏమంటాడంటే, ప్రభువా, వాళ్ళకి వెళ్ళి చూసి వాళ్ళిద్దరు ఏదో ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టుగా, వాళ్ళ దగ్గర నుంచి ఏదో కావాలన్నట్టుగా మాట్లాడుతూ ఉంటాడు, చూస్తూ ఉంటాడు. అప్పుడు వాళ్ళు ఏమంటారు, నీకు కావాల్సింది ఏదైతే అదే ఉంది మా దగ్గర బంగారం వెండి అయితే లేవు, కానీ నీకు కావాల్సింది ఉంటుందని చెప్పి చేయి పట్టుకొని, కుడి చేయి పట్టుకొని లేపి నడిచెళ్ళమంటారు. పుట్టి కుంటువాడైనటువంటి వాడు 3 గంటలప్పుడు, పగలు 3 గంటలప్పుడు స్వస్థపరచబడ్డాడు. ఆమేన్. హల్లెలూయా.
అలాగే యాక్ట్స్ 10:3 కూడా మీరు చూడండి, కొర్నేలితో ఒక దేవుని దూత వస్తుంది పగలు 3 గంటలప్పుడు అని ఉంటుంది ఇంచుమించుగా దాదాపు సమయం. యాక్ట్స్ అదే అపోస్తలుల కార్యములు 10:3 ఈ టైంలో కూడా దేవుడు ఏమని చెప్తాడంటే కర్నూలుతో డైరెక్ట్ గా దూతను పంపించి మాట్లాడతాడు. హల్లెలూయా. అలాగే ఇప్పుడు ఇవి నేను చూసిన 2-3 వాక్యాలు చాలా ఉన్నాయండి, కానీ మీ రిఫరెన్స్ కోసం నేను చెప్పాను. అలాగే తెల్లవారుజామున జరిగిన కొన్ని కార్యాలు మీకు చెప్తాను. తెల్లవారుజామున 3 గంటలప్పుడు దేవుడు 3 గంటలకు ఎందుకు అంత ఇంపార్టెన్స్ ఇచ్చాడో దాని గురించి మనం మాట్లాడుతున్నాం. తెల్లవారుజామున మాథ్యూస్ 14:25 దాన్ని ఏమని ఉంటుందంటే అండి 4వ జామున అని ఉంటుంది. యాక్చువల్గా 4వ జాము అంటే రోమన్ టైమింగ్స్ లో కానీ జెరూసలేం టైమింగ్స్ లో కానీ వాటికి ఎలా 4వ జామున ఎప్పుడంటే 3 తర్వాత నుంచి తెల్లవారి ముందు టైం, ఆ టైం ఏమంటారంటే 4వ జాము అంటారు. అది దానికి మీరు మాథ్యూస్ 14:25 చూస్తే దేవుడే ఆయన మన యేసుక్రీస్తు ప్రభువారే నీళ్ళ మీద నడుచుకుంటూ తన శిష్యుల దగ్గరికి వస్తాడు. దేవుడు కూడా నీ దగ్గరికి ఆ సమయంలో వచ్చే టైం ఉంది. అందుకే నేను ఇలా కూర్చొని మాట్లాడడానికి నాకు కారణం నా అమ్మమ్మ అండి, నా గ్రాండ్ మదర్, మ్యాటర్నల్ గ్రాండ్ మదర్ అమ్మమ్మ. ఆమె ఏం చెప్పేదంటే కరుణ, నన్ను ముద్దుగా కరుణాకర్ అని పిలుస్తుంది అనమాట. కరుణ నువ్వు పొద్దున్నే నీకు ప్రార్థన చేయాలి 3 గంటలప్పుడు, అంటే కొంచెం నేను పెద్ద అయ్యాకండి ఇంటర్మీడియట్ అయిపోయి ఇంజనీరింగ్కి వచ్చినప్పుడు చెప్పేది ఏమని చెప్పేదంటే నన్ను 3 గంటలప్పుడు ప్రార్థన చేయాలి. ఎందుకంటే నాకు ఒక దైవ సేవకులు చెప్పారు 3 గంటలప్పుడు అంట దేవదూతలు అంటే గంపలు పట్టుకొని తిరుగుతూ ఉంటాయి అంట ప్రతి ఇంటికి. ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో ఆ ప్రార్థన విజ్ఞాపనలన్నీ ఆ గంపల్లో వేసుకుని వెళ్ళి దేవుడి దగ్గర తీసుకెళ్తాయి అంట. అది నన్ను బలపరచడానికి చెప్పిందా నిజంగా చెప్పిందా నాకైతే తెలియదండి. ఆ మాట నా మనసులో బాగా ఉండిపోయింది. అందుకే 3 గంటలు అనే మాట నాకు బాగా ఇంపార్టెన్స్ అనమాట. అందుకనే మీకు ఆ ఇంపార్టెన్స్ చెప్తున్నా. మీరు కూడా ఏదైనా ప్రత్యేకమైన అవసరాలు ఉన్నా మాత్రమే కాదు, ప్రతిరోజు 3 గంటలప్పుడు లేచి ప్రార్థన చేయడానికి మీకు సమయాన్ని కేటాయించండి. నెక్స్ట్ ఇంకొక మాట ఉందండి, జెనసిస్ 32:26 మీకు తెలుసు. ఇది యాకోబుని గురించి దేవుడు అక్కడ ఆ రోజు తెల్లజారి వరకు అతను ఆ ఏంజల్తో ఆ దేవదూతతో ఏం చేస్తారంటే పెనుగులాడతారు. ఇది కూడా 3 గంటలప్పుడు జరిగిన సమయం. అలాగే సమయాలు 1:3 ఆ టైంలో కూడా దేవుడు అక్కడ ఏమని ఉంటుంది అంటే ఇంకను ఆ జ్యోతి వెలుగుతుండగా, దీపం వెలుగుతుండగా ఉంటుంది. జనరల్గా ఏం చేసేవాళ్ళు అంటే దేవాలయంలో దీపాన్ని వెలిగించేసి ఓవర్ నైట్ రాత్రి అంతా అలా వచ్చేవాళ్ళు పొద్దున వరకు, కొన్నిసార్లు అది పొద్దున వరకు వెలుగుతూనే ఉండేది. అలా ఆ టైంలో ఆరిపోయే ముందు అంటే సుమారుగా 3-5 గంటల మధ్య సమయంలో జరుగుతున్న టైంలో జరిగిన మాటలు అనమాట. అప్పుడు దేవుడు డైరెక్ట్గా సమయంతో మాట్లాడతాడు. 3 సార్లు దగ్గరికి వెళ్తాడు, ఏరియా మీరు మనల్ని పిలిచారా అని అడుగుతాడు. అప్పుడు ఏమంటాడంటే నేను పిలవలేదు, ఈసారి పిలిచాను. అదంతా జరిగింది ఎప్పుడంటే ఈ సమయంలో. అందుకనే మన బైబిల్లో కానీ మన జీవితాల్లో కానీ 3 గంటలు అనే సమయం చాలా ప్రాముఖ్యమైంది. అందుకని ఇప్పుడు నేను మీ దగ్గరికి మళ్ళీ వచ్చేసినా మనం అనుకున్న మాట ఏంటంటే 3 గంటలకు ఉన్న ఇంపార్టెన్స్ మనం చూసాం. ఇప్పటివరకు మనం 3 గంటలకు ఉన్న ఇంపార్టెన్స్ చూసామంటే ఎంతమందికి అర్థమైంది? హల్లెలూయా. సో ఇప్పుడు ఆ 3 గంటలు అనే మాటను మనం పట్టుకున్నాం. 3 గంటలు అనే మాట అయిపోయింది. ఫస్ట్ వచ్చేసి మనకి ఆ దేశం అంతా చీకటి కమ్మింది అన్నారు. అవునా? మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశం అంతటా చీకటి కమ్మెను అను. అవునండి, చీకటి ఎందుకు కమ్మింది అనే మాటని ధ్యానించడానికి వచ్చినప్పుడు నాకు 4 కారణాలు కనిపించినాయి. ఆ 4 కారణాలు మీతో షేర్ చేస్తాను. ఆ తర్వాత మనం ఈ మాటలోకి వచ్చాము. 4 కారణాలు ఏంటంటే, ఫస్ట్ ప్రవచన నెరవేర్పు కోసం. ఎవరైనా నోట్ చేసుకున్నారంటే నోట్ చేసుకోండి. ఫస్ట్ ఏంటంటే ప్రవచన నెరవేర్పు కోసం. అసలు ప్రవచనం ఎక్కడ ప్రవచింపబడింది, దాన్ని ఎక్కడ నెరవేర్చుకోవాల్సి వచ్చింది, దానికి కావాల్సిన రెఫరెన్స్ మీకు ఇస్తాను. ఆమోస్ 8:9 8వ అధ్యాయం 9వ వచనం. అక్కడ మీకు ముందుగానే ఉంటుంది. ఈ మాట అప్పటికప్పుడు చెప్పింది కాదండి, కొన్ని వందల సంవత్సరాల క్రితం. ఎందుకంటే నాకు తెలిసినంత వరకు ఈ మాథ్యూస్ ఇవన్నీ ఎప్పుడు రాశాడు అంటే 1890 60-90 CE ఆఫ్టర్ క్రైస్ట్ రాసిన గ్రంథాలు. ఆమోస్ ఎప్పుడంటే దానికంటే ముందు 750 సంవత్సరాల ముందు రాసిన గ్రంథాలు ఇవన్నీ. ఎక్కడ ఏమనుంటుందంటే ఎవరైనా తీసిన ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినదేమనగా ఆ దినమున నేను మధ్యాహ్న కాలమందు సూర్యుని అస్తమింపచేయుదును, పగటి వేళను చీకటిని కమ్మ చేయుదును. అక్కడ చీకటి కమ్మ చేస్తాను అని దేవుడు ముందుగానే సెలవిచ్చిన ప్రకారం ఆ ప్రవచన నెరవేర్పు కోసం ఇక్కడ జరగబోతున్న మాట ఏంటి అంటే ప్రవచనం జరుగుతుంది. ఆ ప్రవచనం జరగడానికి కోసం మాత్రమే ఇక్కడ చీకటి అనేది కమ్మింది. ఇది మొదటి మాట. రెండవ మాట అండి, రెండవ విషయం ఎందుకు ఇలా జరిగింది అంటే ఇది దీనికోసం మాత్రమే కాదు, ప్రవచనం నెరవేర్పు కోసమే కాదు. రెండవ మాట ఏంటంటే దేవుని ఉగ్రతను సూచించడానికి. ఇది రెండవ మాట. దేవుని ఉగ్రతను ఎలా ఉంటుంది, అసలు దేవుని ఉగ్రత వస్తే చీకటి కమ్ముతా అనే దానికి మనం ఒక చిన్న రిఫరెన్స్కి వెళ్ళాం. ఎవరైనా తీసి సహాయం చేయండి. నిర్గమాకాండం 10:21-22. ఎక్సోడస్ 10:21-22.
అందుకు యెహోవా మోషేతో ఆకాశం వైపు నీ చేయి చాపుము, ఐగుప్తు దేశం మీద చీకటి చేతికి తెలియనంతగా చిక్కని చీకటి కమ్మెదనను. అంటే అక్కడ దేవుడు చెప్తున్నాడు, దేవుడికి ఆయన ఐగుప్తుల మీద కోపం వచ్చింది. ఎందుకంటే వీళ్ళందరినీ అక్కడి నుంచి తప్పిస్తామని చూస్తే ఎన్నిసార్లు చూసినా పంపించాలి. అప్పుడు ఆఖరిగా ఏం చేస్తారంటే ఖచ్చితంగా అది వాళ్ళు పంపించాలని చెప్పేసి ఏం చేస్తారంటే చీకటి కమ్మ చేస్తాడు. ఇది రెండవ. సో అంటే ఇక్కడ దేవుడికి ఏ విషయంలో కోపం వచ్చింది అనేది మనం ప్రశ్నించాలి. అది నేను మాట చెప్పేటప్పుడు చెప్తాను. ఓకేనండి. ఇది రెండవ కారణం. మూడవ కారణం ఏంటంటే సృష్టి కూడా కొన్నిసార్లు రెస్పాండ్ అవుతుందంట. ఏ విధంగా రెస్పాండ్ అయిందంటే ఏ పాపం చేయని వ్యక్తి, ఏ తప్పు చేయని వ్యక్తి, ప్రపంచం భూమి మీద ఉన్న వాళ్ళందరి యొక్క మనుషుల పాపాలను శాపాలను తన మీద మోసుకున్న వ్యక్తి, ఆయన మోసుకుని ఆయన పాపం చేసిన వాడిగా, ఆయన శాపగ్రస్తుడిగా ఆయన సిలువలో ఎక్కుతున్నప్పుడు ఆటోమేటిక్ ఏమైందంటే సృష్టి రెస్పాండ్ అయింది. ఏమని రెస్పాండ్ అయింది అంటే ఇవన్నీ ఊహాగానాలండి. నేను అనుకుంటుంది, నేను ధ్యానం చేసినప్పుడు కొన్ని చెప్పినప్పుడు నాకు తెలిసిన మాటలేండి. అప్పుడు సృష్టి ఏమైందంటే అండి ఇలా రెస్పాండ్ అయిందంట. భూమి అంతా చీకటి కనిపిస్తుంది. ఇది మూడవ కారణం. నాలుగో కారణం నేను మీకు చెప్పాలని చూస్తున్నాను. నాలుగో కారణం ఏంటంటే దేవుడు తన అద్వితీయ కుమారుని వైపు చూడకపోవడం వల్ల లేదా ఆయన మౌనంగా ఉండడం వల్ల వచ్చింది అని నాలుగో కారణం. ఇప్పుడు వరకు మనం మూడు కారణాలు చూసాం. మొదటి కారణం ఏంటండి? ఎవరైనా సహాయం చేయగలరా? ప్రవచన నెరవేర్పు కోసం. రెండవది ఉగ్రత, దేవుని ఉగ్రత చూపించడానికి. వెరీ గుడ్. మూడవది సృష్టి రెస్పాండ్ అయింది, సృష్టి అలా రియాక్ట్ అవుతుంది. నెక్స్ట్ నాలుగోది దేవుడు ఎప్పుడైతే ఆ మాట మౌనంగా ఉన్నాడు. ఎందుకు మౌనంగా ఉన్నాడు? యాక్చువల్గా దేవుడు యేసు ప్రభు వారు తన ప్రియ కుమారుడు, తన అద్భుతమైన కుమారుడు. ఏదో మనము ఇంత పిల్లలు ఆయన చేతితో చేసిన బొమ్మలు లాంటి మనల్ని ఆయన ఇంత ప్రేమిస్తున్నప్పుడు తన సొంత కుమారుని, తన అద్వితీయ కుమారుని ఇంకెంత ప్రేమిస్తాడు. ఆయన్ని ప్రేమించేటప్పుడు ఆ వ్యక్తిని సిలువ వేసి ఆయన శాపగ్రస్తుడిగా తీర్చిదిద్ది ఆయన్ని అలా నెడుతున్నప్పుడు, ఆయన అలా కొడుతున్నప్పుడు, ఆయన అవహేళన చేస్తున్నప్పుడు ఆయన మౌనంగా ఉండడం కూడా ఇలా చీకటి కమ్మేయడానికి ఒక కారణం మనం అనుకుంటున్నాం. హల్లెలూయా. అదే సమయంలో ఈ సిలువలో ఉన్నప్పుడు దేవుడు మీకు అబ్జర్వ్ చేస్తే అంతకు ముందే Luke 22:43 Luke 22:43 అప్పుడు పరలోకం నుండి ఒక దూత ఆయన కనపడి ఆయన బలపరిచి. అంతకుముందు ఒక సెంటెన్స్ చదవరా సిస్టర్ ప్లీజ్. ఆయనను నా ఇష్టం కాదు, నీ చిత్తమే సిద్ధించును గాక అని ప్రార్థించాను. అంటే దేవుడికి అప్పటి వరకు ఏమనుకున్నాడంటే ప్రభా నాకు ఇక్కడ ఉన్న నువ్వు ఏదైతే గిన్నె నా దగ్గరికి తెస్తున్నావో అది దాన్ని దూరం చేయి ప్రభా అని ప్రార్థన చేస్తూ ఉంటాడు. ఆ ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన కొంచెం ఎక్కడో భయమా బాధ అనేది మనకు తెలియదు, లేదా ఆయన ఇంకా వేరే ఏమైనా ఆయన ప్రణాళికలు ఉన్నాయేమో మనకు తెలియదు, నాకైతే తెలియదు. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే పరలోకమందున్న తండ్రి ఒక దూతని పంపించి నువ్వు బాధలో ఉన్నావు లేదా నువ్వు కష్టంలో ఉన్నావు, నీకు ఇబ్బందిగా ఉందా అనిపించి ఆయన దూతను పంపించారు. కానీ వేరే ఇక్కడికి వచ్చాక ఆయన కొడుతున్నా, ఆయన తిడుతున్నా, ఆయన కొరడాలు దెబ్బతో కొడుతున్నా, ఆయన అవహేళన చేస్తున్నా, ఉమ్మి వేస్తున్నా ఆయన దూతను పంపించలేదు. ఈ కారణాల వల్ల, ఈ 4 కారణాల వల్ల చీకటి కమ్మిందని నేను అనుకుంటున్నాను. సరే, దీన్ని ఇలా చీకటి పడినప్పుడు ఎవరైనా ప్రజలు అక్కడ ఉన్న వాళ్ళు, ఆ దేశం వాళ్ళందరూ ఏమన్నా ఆలోచించారా? ఎందుకు ఇలా జరిగింది, దీనికి కారణం ఏంటి అనే ఆలోచన కలిగి ఉన్నారా అంటే లేదు. ఆ కారణం ఏంటనేది వాళ్ళు అసలు సెర్చ్ చేయడానికి కూడా, దాన్ని ఇంపార్టెన్స్ ఏంటి కూడా తెలుసుకోవడానికి కూడా వాళ్ళు ప్రయత్నించలేదు. ఎక్కువ మంది, చాలా కొంతమంది మారారు. వాళ్ళలోనే మనకు ఒక దొంగ కనిపించాడు, అంటే ముందుగానే మారాడు, అలా ఉన్నవాళ్ళు అన్నమాట. సో అంత మాత్రమే కాదు, ఇప్పుడు మనం అసలైన మాటలు కదా, మీకు 4 కారణాలు చెప్పేశాను. మనం అనుకున్న 4 కారణాలను బట్టి ఇప్పుడు మనకు దేవుడు ఆ మాట ఎప్పుడు పలికాడు అనేది మనం వెళ్దాం. ఇది అయిపోయిన వెంటనే దేవుడు పలికిన మాట ఇది. ఎవరైనా Matthew 27:46 చదివి చెప్తారా? ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తాని అని బిగ్గరగా కేకవేశారు. అప్పటి వరకు 70 కేజీలు 80 కేజీలు బరువు పెట్టుకుని అంత దెబ్బలు కడిగి రక్తం అంతా కారుకుంటూ పైకి 750 మీటర్లు ఎత్తున్న కొండ మీదకి ఎక్కిన తర్వాత ఆయన బిగ్గరగా కేకవేయాల్సిన అవసరం ఏమొచ్చింది? అది కూడా మనం ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది మనందరం. ఎందుకు అంత ఓపిక ఉంటుందా? అసలు జనరల్గా మనం బిగ్గర కేకేసి అంత ఓపిక వస్తుందా? మనమైతే మాట్లాడాలి, అక్కడికి దాకా వెళ్ళలేము, అసలు ఊహించుకుంటేనే భయంగా ఉంది, రైట్? సో ఆ బిగ్గరగా కేకవేయాల్సిన అవసరం ఏమొచ్చింది మనందరికీ? ఆయన మనందరికీ వినపడాలని. అక్కడ ఎంతమంది అయితే ఉన్నారో ఆఖరి క్షణం
క్షణంలో కూడా ఎంతమందికి అవసరమైతే అంతమందికి తన యొక్క వాగ్దాన్ని, తన యొక్క మాటని చెప్పి దేవుని యొక్క దీని యొక్క ఇంపార్టెన్స్, ఎందుకు నేను ఇలా చేయబడ్డాను అనే మాట యొక్క ఇంపార్టెన్స్ చెప్దామని ఆయన చేసిన ప్రయత్నమే ఆ బిగ్గరి కేక వేయడం. సో ఇప్పుడు దానికి అర్థం ఏంటో కూడా మనం నెక్స్ట్ చూసాం. ఏలి ఏలి లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేసినప్పుడు ఆయన దానికి అర్థం ఏంటనేది కూడా మనకి నెక్స్ట్ వర్స్లో చెప్తారు. ఆ మాటకు నా దేవా నా దేవా నా చేయి ఎందుకు విడిచివని అర్థం. నా చేయి ఎందుకు విడిచావు అని అంటే అది క్వశ్చన్ మార్కే. కానీ ఈ క్వశ్చన్ ఎవరెవరితో మాట్లాడుతున్నారు? యేసు ప్రభు వారు సిలువలో వేలాడుతున్నటువంటి యేసు ప్రభు వారు తన తండ్రితో మాట్లాడుతున్నారు. ఏమని మాట్లాడుతున్నారు? ప్రభు నా చేయి ఎందుకు విడిచావు అని అడిగారు. అంటే అంత ముందు వరకు ఆయన చేయి పట్టుకొని ఉన్నట్లే కదా, ఇప్పుడు ఎందుకు చేయి విడవలసి వచ్చింది అనే దానికి ఒక చిన్న మాట చెప్తానండి నేను. యాక్చువల్గా మనం చేసిన పాపాలు శాపాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ పూర్తి ఎవరి మీద పెట్టేశారు? యేసు ప్రభు వారి మీద పెట్టేశారు. యేసు ప్రభు వారి మీద పెట్టేసినప్పుడు మనందరినీ రక్షించడం కోసం, మనందరినీ ఆయన కాపాడటం కోసం యేసు ప్రభు వారిని ఆ యొక్క చెయ్యి ఆయన వదలాల్సి వచ్చింది. ఈ ప్రశ్నకు ఆన్సర్ ఏంటి అంటే నేను ప్రభు అయిన తండ్రి అనుకుంటున్నారు, నేను యేసు ప్రభు వారి చెయ్యి వదిలితేనే మీ అందరికీ పాపక్షమ, మీ అందరికీ రక్షణ, మీ అందరూ శాప విముక్తులు అవుతారు. అదే ఆన్సర్ దేవుడు ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడో ఒకసారి చూద్దాం. జాన్ 3:16, యోహాను 3:16 మనకు తెలిసిన మాటే. దేవుడు లోకముని ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నిత్య జీవం పొందినట్లు. చాలండి, నిత్య జీవం. మనం నిత్య జీవంలోకి వెళ్ళాలి అంటే యేసు ప్రభు వారి యొక్క చెయ్యి ఆ క్షణంలో మన తండ్రి గారు వదిలిపెట్టాలి. అది వదిలిపెడితేనే మనకి పాపక్షమ. సో అందుకనే దేవుడు ఇచ్చిన ఆ క్వశ్చన్కి ఆన్సర్ దేవుడు ముందుగానే చెప్పేశాడు. ఏమని చెప్పాడంటే, నేను నిన్ను ఆ క్షణంలో ఆ చెయ్యి వదిలితే, ఈ మాటకి ఏదైతే మాటకు అర్థం ఉందో ఆ మాటకు ఇచ్చిన క్వశ్చన్కి దేవుడు ఆన్సర్ చెప్పాడు. ఏమని చెప్పాడంటే, పరలోకమున్న తండ్రి, నేను నీ చేయి పట్టుకొని వదిలేశాను, దానివల్లే నా ఈ చిన్న ప్రజలు ఎవరైతే కింద భూమి మీద ఉన్న ప్రజలు ఉన్నారో, ఎవరైతే నీ యందు విశ్వాసం ఉంచుతారో, ఆ విశ్వాసానికి కర్తలు ఉన్నారో వాళ్ళందరికీ పాపక్షమాపణ. అలా దేవుడు చెప్పిన మాటలన్నింటినీ మనం గుర్తు చేసుకుంటూ మనల్ని మనం మరింతగా ఇలాంటి క్వశ్చన్ వచ్చేటప్పుడు గల ఈ ఒక్క శుభ శుక్రవారం రోజు మాత్రమే కాదండి, దేవుడు ఆ చెయ్యిని ప్రతిరోజు మనం వదిలిపెట్టేలా చేస్తున్నాం మన జీవితాలు. అలా చేయకుండా దేవుడు మరింతగా మనందరినీ ముందుకు తీసుకెళ్లాలని ఈ చిన్న మాటలు దేవుడు దీవించిన కాక. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఏలి ఏలి లామా సబక్తాని, నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివి. అక్కడ జరిగినటువంటి సంఘటనలు లేదా పరిస్థితులను విపులంగా తెలియచేసిన సహోదరుడికి సంఘం పట్ల శుభములు వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ఈ మాట్లాడిన సమయం మధ్యాహ్నము 12 గంటల సమయంలో మాట్లాడినట్లుగా, ఆ 12 గంటల సమయంలో భూమి అంతటా చీకటి కమ్మినట్లుగా మనం చదువుతూ ఉన్నాం. 12 గంటల మొదలు 3 గంటల వరకు ఈ సంఘటనను చరిత్రకారుడైనటువంటి ఫ్లాగా అనేటువంటి చరిత్రకారుడు రాశాడు. అయితే ఇక్కడ ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. యూదులు పస్కాను ఆచరిస్తారు ఎప్పుడయ్యా అంటే పౌర్ణమి నాడు. పౌర్ణమి నుండి అమావాస్యకు ఇంచుమించు 15 రోజుల సమయం ఉంటుంది. అంటే ఇప్పుడు సూర్యగ్రహణం సంభవించేటువంటి ఆనవాలు లేదు. పస్కాకు మునుపు రాత్రి యేసు బలను ఆచరించాడు. ఈ దినం పస్కా. అంటే ఈరోజు ఏంటయ్యా అంటే పౌర్ణమి. కానీ ఏం జరిగిందయ్యా అంటే సూర్యగ్రహణం ఏర్పడుతూ ఉంది. ఏర్పడటానికి అవకాశం లేదు. ఇదే ప్రవచనాన్ని ఆమోసు గ్రంథంలో మనం చదవగలిగినట్లయితే
8వ అధ్యాయము 9వ వచనములో ప్రభువైన యెహోవా సెలవిచ్చున్నది ఏమనగా, ఆ దినమున నేను మధ్యాహ్న కాలమందు సూర్యుని అస్తమింప చేయుదును, పగటి వేళను భూమికి చీకటి కమ్మ చేయుదును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. పగటి వేళ భూమికి చీకటిని కమ్మ చేయుదును. ఇది ముందుగానే ప్రవచించబడిన ప్రవచన నెరవేర్పుగా ఈ మాట ఉన్నది. అంత మాత్రమే కాదు, ఇక్కడ ఒక సత్యాన్ని ఎరగాలి. మొదటి మాటలో ఎలా సంబోధించాడయ్యా యేసు అన్న విషయాన్ని కనుక మనం గమనించగలిగితే, తండ్రి అన్న సంబోధనతో ప్రారంభమైంది. కానీ ఇప్పుడు తండ్రి అన్న పదం పలకలేక ఇప్పుడు ఏమంటున్నాడయ్యా అంటే, దేవా దేవా నన్నెందుకు చెయ్యి విడచితివి అన్న పదాన్ని వాడుతూ ఉండటాన్ని మనం గమనించగలిగిన వారముగా ఉంటున్నా. కీర్తనకారుడైన దావీదు రాసిన 22వ కీర్తన, నా దేవా నీవు నన్నేలా విడనాడితివి. ఇప్పుడు యేసుక్రీస్తు కూడా కుమారునిగా మాట్లాడటం లేదు, ఆయన యొక్క విశ్వాసిగా, లేకపోతే సాధారణమైనటువంటి వ్యక్తిగా, సమస్తాన్ని కోల్పోయినటువంటి వ్యక్తిగా మాట్లాడటాన్ని మనం ఇక్కడ గమనిస్తున్నాం. చీకటి కమ్మటానికి కారణం ఏమిటయ్యా అంటే, తండ్రి కుమారుల మధ్య ఉన్న బంధం అది చెప్పబడింది. కారణం సమస్త మానవాళి పాపాలు కుమారుడైన యేసుక్రీస్తు మీద మోపబడ్డాయి. ఇప్పుడు ఆయన ఈ కుమారుడిగా అంగీకరించడానికి ధర్మశాస్త్రం అంగీకరించదు. కాబట్టి ఆయన ఏం చేశాడయ్యా అంటే, ఆయనని చెయ్యి విడిచాడు. ఆయనను చెయ్యి విడిచిన దేవునిగా ఉన్నాడు. అనేక పర్యాయాలు మనము ఇబ్బందికరమైన స్థితిలోనికి వెళ్ళడానికి కారణం, ఆయన ఎప్పుడూ మనల్ని క్షమించినప్పటికీ కూడా తిరిగి ఆ పాపాలు మనలో ఉండటాన్ని బట్టియే ప్రభువు కొన్ని పర్యాయాలు మనల్ని చేయి విడిచేస్తూ ఉన్నాడేమో. కీర్తనాకారుడు కూడా ప్రవచనంగానే ముందుగా మాట్లాడాడు, నా దేవా నువ్వు నన్నేలా విడనాడితివి. కానీ ఇక్కడ యేసు స్పష్టంగా అన్నాడు, నన్నెందుకు చెయ్యి విడిచితివి అంటే, భౌతికంగా మనం చూస్తే ఆ 33.5 సంవత్సరాలలో ఏనాడు కూడా భౌతికంగా ఈ యేసును తండ్రి పట్టుకొని నడిపించిన దాఖలాలు లేవు. కానీ ఆత్మీయమైన బంధములో యేసు ఏది చేసినా, ఎక్కడ చూసినా తండ్రి నీ చిత్తమైతే ఇదే సంభాషణ ఉంది. అంటే ఆత్మీయ బంధం ఏమైందయ్యా అంటే ఇప్పుడు తెప్పబడింది. అదే విధిగా నీవు కూడా తండ్రితో భౌతిక పరమైన సంబంధము కాదు, కానీ ఆత్మీయమైన బంధాన్ని నిలబెట్టుకోవాలి. ఈ ఆత్మీయ బంధం ఎప్పుడు తెప్పబడింది అంటే పాపముల్లో పడితే తెప్పబడింది. ఎప్పుడైతే తెప్పబడిందో యేసుక్రీస్తు వలె, అక్కడ బిగ్గరగా అన్న మాటను మనం చదవగలుగుతాం. ఆయన ఉన్నది శిలువ మీద ఎలా ఉన్నాడో, ఒక మాట మాట్లాడాలి అంటే ఈ శరీరం కొంచెం పైకి రావాలి అంటే కాళ్ళలో మేకులు, చేతులలో మేకులు, ఈ ఊపిరితిత్తులు. ఓ వైద్య శాస్త్ర నిపుణులు అన్నారు, అలా కనుక గాలి పీల్చి పైకి లేగిస్తే ఈ గుండె బృందమైపోయింది. ఎందుకంటే అంత ఒత్తిడిని భరించలేదు. కానీ ఏ దేవుడు విడిచిన వేదన ఈ భౌతికమైన వేదన కంటే మరి అధికంగా కనిపించింది ఆయనకు. ఆ సమయంలో దేవుడు విడిచిన వేదన ఈ శారీరక వేదన కంటే బహుబలమైనదిగా అనిపించి, శక్తి చాలనప్పటికీ తన
తన శక్తి అంతా కూడా కట్టుకొని ఆయన కేక వేశాడు. మరి నీ స్థితి ఈరోజు దేవునితో ఆత్మీయ స్థితి ఏ విధంగా ఉంది? మరి ఎలుగెత్తి ఆయనకు మొరపెట్టేవారిగా ఉన్నావా లేదా? ఆయన తన మరణ పర్యంతములో కూడా ఎలుగెత్తి దేవుణ్ణి అడుగుతా ఉన్నాడు, నా దేవా నన్ను ఎలుగు చేయి. మనం ఇంకా విడవబడలా కాబట్టి సజీవ లెక్కలో ఉన్నాం. ఆయన విడవక ముందే ఆయన మనల్ని విడవకుంటున్నట్లు మన ఆత్మీయ జీవితాలను కట్టుకోవలసిన బాధ్యత మా మీద ఉన్నది అన్న విషయాన్ని